తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్న బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి వినతిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ దృష్టికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మంగళవారం ఉదయం తీసుకెళ్లారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి వినతి పత్రాన్ని రైల్వే జీఎంకు మంత్రి బీసీ జనార్దన్, కలెక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో ఎమ్మెల్యే అందజేశారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి తిరుపతి నుంచి ఒకే రోజు వెళ్లి వెనక్కి వచ్చే వీలున్న గూడూరు విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను తిరుపతి నుంచి నడపాలని జీఎంను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. దీంతో అమరావతికి ఒక రోజులోనే పనిచూసుకుని వెనక్కి వచ్చే వెసులుబాటు తిరుపతి వాసులకు లభిస్తుందని ఆయన వివరించారు. అలాగే హైదరాబాద్ గూడూరు మధ్య నడిచే సింహాపురి ఎక్స్ప్రెస్ను తిరుపతి వరకు పొడిగించాలని ఆయన జీఎంను కోరారు. అలాగే తిరుపతి విశాఖ మధ్య వందే భారత్ను ట్రైన్ వేయాలని ఆయన్ను ఎమ్మెల్యే కోరారు. కాగా దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి, ద్వారకాలకు తిరుపతి నుంచి రైలు నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, బుచ్చిబాబు నాయుడు, అనిల్ కుమార్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.